అంటే వర్తమానం అంటే ఈ క్షణం ఏదైతే ఉందో ఈ క్షణంలో ఉండాలి. మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం ఏం చేస్తాం, ఫ్యూచర్లో ఉంటాం లేదా పాస్ట్లో ఉంటాం, అంటే భూతకాలంలో ఉంటాం లేదా భవిష్యత్తులో ఉంటాం. ఈ ప్రజెంట్ అంటే ఈ వర్తమాన కాలంలో ఉండటం లేదు మనిషి. దాని వలనే ఎక్కువ శక్తిని కోల్పోతున్నాడు. ఎలా కోల్పోతున్నాడు అంటే ఫ్యూచర్లో ఉండడం వలన, అంటే ఫ్యూచర్గా ఉండడం అంటే ఏంటి, మన ఆలోచనలు ఫ్యూచర్లో ఉంటున్నాయి లేదా భూతకాలంలో ఉంటున్నాయి, పాస్ట్లో ఉంటున్నాయి, వర్తమానంలో ఉండలేదు. మన బాడీ మాత్రం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఈ క్షణంలోనే మన బాడీ ఉంటుంది, కానీ మన థాట్స్ మాత్రం ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాయి లేదా పాస్ట్లోకి వెళ్ళిపోతాయి. ప్రజెంట్ టెన్స్లో మాత్రం, ప్రజెంట్ మూమెంట్లో మాత్రం ఉండటం లేదు. ఇది శక్తి కోల్పోవడానికి మెయిన్ కారణం. అంటే ఫ్యూచర్ గురించి